నిన్ను నువ్వు తెలుసుకోలేదు. ఈ ప్రయాణం మనం ఆపల. ఈ ప్రయాణం ఆపకుండానే, అంటే ఏది ఆపద్దు, మీ సంసారంలో అన్ని పనులు చేసుకోవాలి, ఏది ఆపద్దు. అది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీకే వస్తుంది. ముందే మనం డౌట్ పెట్టుకుంటాం, ఈ పని ఉంది, ఆ పని ఉంది, నాకు ఈ సమస్య ఉంది, ఎట్లా కుదురుతుంది అని. కుదరదు అనేది లేదు. 24 గంటల టైం ఉంది. పగలల్లా పని చేసుకుని రాత్రల్లా నిద్రపోకుండా ధ్యానం చేసుకున్నాను. నువ్వు ఎంత ధ్యానం చేసుకున్నావు, మళ్ళీ పగలల్లా నువ్వు ఆ పని చేసుకోవడానికి కావాల్సిన శక్తి నీకు వస్తుంది. కానీ నీ ఆలోచన నాకు కుదరదు, నేను నిద్ర చాలదు, నాకు తిండి చాలదు, అందుకని నేను చేయలేను అన్న నీ ఆలోచన నేను బ్రేక్ చేస్తాను. సముద్ర పనులు తగ్గుతాయా, ఇంట్లో పనులు తగ్గుతాయా, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేయక తప్పుతుందా? అసలు అదెందుకు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు? నీ లోపల మనసు కనుక ప్రేరేపించిందంటే ఏదో ఒక సమయాన్ని దీనికి కేటాయించుకుంటారు. అందుకని ఈ ప్రయాణం ఆపకుండానే ఆ ప్రయాణం మొదలు పెట్టాం. ఈ పనులు చేసుకుంటూనే ఆ పనులు, అంటే 2 పడవల మీద మనం నడుస్తున్నాం. ఇటు సంసారము, ఇటు ఆధ్యాత్మికత, ధ్యానం. ఇది ఆపకూడదు. ఇది ఆపి దాంట్లోకి వెళ్ళిపోవటమో, లేదంటే అది ఆపేసి దీంట్లో కాదు. ఇది రన్ చేసుకుంటూనే చేస్తున్నాం. ఇదే మధ్య మార్గం, సంసారంలో నిర్వాణం. అయితే ఈ ధ్యానం వల్ల ఒక్కటే మార్గాన్ని తప్పించుకోలేకపోతున్నారు. అదేమిటంటే అంతా ఒక్కటే. ప్రతి ఒక్కళ్ళు తమ గుండె మీద వేసుకుని నేను ఎక్కువ అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా గుండె మీద చేసుకోవాల్సిన సమయం ఇది. అంతా ఒక్కటే. నోటి మాటలు చెప్తాను, మైకులు పుచ్చుకుని పగల కొడుతున్నాం, కానీ అంతా ఒక్కటే అన్నది ఆ లోపల నుంచి రావాలి. నోటి మాట కాదు. నువ్వు జ్యోతివే, నేను జ్యోతివే ఎన్నిసార్లు అనుకున్నామో, కానీ మళ్ళీ ఏదో ఒక విషయంలో ఆ ఎక్కువ తక్కువలు, ఆ కోపతాపాలు వస్తూనే ఉన్నాయి. అంటే అప్పటికి ఇంకా అర్థం కాలేదు. అంతా ఒక్కటే. కనీసం అర్థమైనా అర్థం కాకపోయినా నోటి మాటతోటైనా అంతా ఒకటే, అంతా ఒకటే అని అంటున్నారు. ఇప్పుడు ఇన్నర్లోకి వెళ్ళిపోయి ఓ అంతా ఒకటే, నాలో ప్రవహించేది వారిలో ప్రవహించేది ఆత్మ అనేది ఒకటే. ఈ నినాదాన్ని మర్చిపోతున్నారు. అంతా ఒకటే అనేది మర్చిపోతున్నారు. అది ఫుల్ఫిల్ చేయడానికే కంకణం కట్టుకున్నారు పత్రించి. ఎంతమందిలో అంతా ఒక్కటే ఉందో లేదో ఆయన చక్కగా నువ్వు అలా నుంచోగానే నువ్వేంటో అలా స్కానింగ్ వచ్చేస్తుంది. ఆయన ఒప్పుకో, కానీ నాకు తెలుసు, నేను చూసాను. మన లోపల ఏముందో, ఏమనుకుంటున్నామో, నోటి మాట ఏం మాట్లాడుతున్నామో అంతా తెలుసు. కానీ ఏ ఒక్క మాట మాట్లాడరు, హట్ చేయరు, మీ అహంకారాన్ని రెచ్చగొట్టరు, మీ మనసును నొప్పించరు, అర్థమయ్యే విధంలోకి మిమ్మల్ని నెడతారు. అప్పుడు దాకా ఓర్పు పట్టారు, ఒక్కొక్కరిని ఓర్పు పట్టారు. అంతా ఒక్కటే అన్న నినాదాన్ని ఫుల్ఫిల్ చేయడానికే కంకణం కట్టుకున్నారు ఆయన.